హైదరాబాద్ లో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న విమానాన్ని పక్షి ఢీకొట్టింది. ఇక పైలట్ అప్రమత్తంగా ఉండడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానం సురక్షితంగా ల్యాండింగ్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, పవన్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. బెంగళూరు నుంచి శంషాబాద్ కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని 500 మీటర్ల ఎత్తులో పక్షి ఢీకొట్టింది. ఆ సమయంలో విమానంలో దాదాపుగా 76 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే విమానాన్ని పక్షి ఢీకొన్న విషయాన్ని ఎయిర్పోర్ట్ అధికారులకు పైలట్ అయితే సమాచారం అందించాడు. అదే సమయంలో ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు కావచ్చు, లేదంటే విమానం ల్యాండింగ్ సమయం కావడంతో ఎయిర్పోర్ట్ అధికారులు, సిబ్బంది కూడా తీవ్ర భయోందనలకు గురయ్యారు. అయితే పైలట్ అప్రమత్తమై అత్యంత చాకచక్యంగా ఎయిర్పోర్ట్ లో సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేయడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న సందర్భం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ విమానాలను ఢీకొన్న పక్షులు ఢీకొన్న సందర్భాలు ఇప్పటి వరకు 3 నమోదైనట్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా జిఎంఆర్ సంస్థ దీనికోసం ప్రత్యేకంగా వీటిపై సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటి పక్షులు ఎయిర్పోర్ట్ కు దగ్గరగా వస్తున్నాయి అనే దానిపై కూడా అక్కడ పరిశోధనలు చేస్తున్నారు. దీని ద్వారా అసలు ఏ జాతి పక్షులు ఎక్కువగా ఈ వాతావరణంలో పెరుగుతున్నాయి, దాని నివారణకు కూడా పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పవన్.